దేవుని వాక్యం చెప్తున్న రీతిగా మన జీవితంలో జయకరమైన రీతిగా ఎట్టి పరిస్థితులైనా, ఎట్టి దుఃఖంలైనా, ఎట్టి బాధలైనా, ఎట్టి కష్టంలైనా మనం మొదటిగా ఏం చేయాలంటే దేవుని వైపు చూడాలి. ఈరోజు మీరున్న పరిస్థితుల్లోనండి, అర్థం కాని పరిస్థితుల్లో, పోరాటాల పరిస్థితుల్లో, నీతిమంతులు కూడా శ్రమలు కలుగుతాయంట, కష్టాలు కలుగుతాయంట. అలాంటి పరిస్థితుల్లో మీరు ఎవరి వైపు చూస్తున్నారు? దేవుని వైపు చూస్తే మాత్రమే బ్రతకగలుగుతామండి. నిజంగా దేవుని వైపు చూసిన వారికి గొప్ప కార్యాలు దేవుడు జరిగించే దేవుడు. అందుకని కీర్తనకారుడు రాస్తూ ఉంటాడు, 123 కీర్తన 1-2 చదువుతామండి. ఆకాశమందు ఆసీనుడవైన వాడా, నీ తట్టు నా కన్నులెత్తి చూచుచున్నాను. ఎక్కడ ఉన్నాడని చెప్తున్నాడు? ఆకాశము నీ వైపు నేను చూస్తున్నాను, చూడగలుగుతున్నానని చెప్తున్నాడా? లేదే. ఐ కెన్ సీ యూ వెరీ వెల్ లార్డ్ అని చెప్తున్నాడా? నీ సింహాసనాన్ని నేను చూస్తున్నానని చెప్తున్నాడా? కాదు కాదు కాదు. నువ్వు అటువైపు ఉన్నావు అంతే. నువ్వు నా కళ్ళు ముందు కనబడతావు, నువ్వు అటువైపు ఉన్నావు. కానీ నా విశ్వాసం దేవా అని నీ వైపు చూస్తావు. ఎక్కడ చదవండి, మాట కొనసాగించాను. ఆకాశమందు ఆసీనుడవైన వాడా, ఆకాశమందు ఆసీనమైన వాడా, నీ తట్టు నా కన్నులెత్తుచున్నాను. దాసులు కన్నులు తన యజమానుని చేతి తట్టును, దాసి కన్నులు తన యజమానుల చేతి తట్టును చూచున్నట్లు మన దేవుడైన యెహోవా మనల్ని కరుణించు వరకు మన కన్నులు ఆయన తట్టు చూచుచున్నవి. ఏంటంట? ఎలా చూస్తున్నామంట? ఒక దాసుడు యజమాని వైపు. సార్ బిజీగా ఉన్నారు, బాస్ బిజీగా ఉన్నారు. బాస్ బిజీగా ఉన్నారంటే ఏం చేస్తారు? మీరు ఏదైనా తీసుకొస్తారు, ఆయన అడిగి ఉంటాడు, లేకపోతే ఆయన దగ్గర ఏదో తీసుకొస్తారు, లేకపోతే అనేక సార్లు మనకి ఏదైనా లీవ్ కావాలంటే, స్పెషల్ పర్మిషన్లు కావాలంటే, హైక్ కావాలంటే సార్ని కలవాలి. ఆయన బిజీగా ఉన్నారు, వెయిట్ చేస్తా. ఎంతవరకు? ఆయన ఫ్రీ అయ్యి ఆయన రా అనేంతవరకు, ఆయన అపాయింట్మెంట్ ఇచ్చేంత వరకు. టైం అయిపోతుంది, అప్పులోడు ఫోన్ చేస్తున్నాడు, నాకు పలానా కష్టం ఉంది, ఆయన కూడా వెయిట్ చేస్తున్నాను. వై? ఎందుకు? ఆయన రా అనేంతవరకు నాకు గతి లేదు, నేను ఇక్కడ నుండి పోతాను, నాకు నష్టమే, కాబట్టి ఐ రాదర్ వెయిట్. ఈరోజు చాలామంది దేవుని సన్నిధిలో వేచి ఉంటారండి. యూ విల్ నాట్ వెయిట్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. టైం, అయ్యో లేట్ అయిపోతుంది, సరే ఇక్కడ లేట్ అయిపోయింది, ఇంటికి వెళ్ళి లేట్ అయిపోతుంది. దేనికి? రేపు పొద్దున ఉద్యోగం అంట, అందుకని పడుకోవాలంట. ఒక 10 నిమిషాల మోకాల ప్రార్థన లేదా? ఒక 15 నిమిషాల మోకాల, గంటల సేపు గురించి మాట్లాడుతున్నాను. ఐమ్ టాకింగ్ జస్ట్ 10-15 minutes. 10-15 minutes మీరు కావాలంటే ఫోన్లో ఆ టైమర్ పెట్టుకుని 15 minutes నాన్ స్టాప్ ప్రేయర్ చేయండి, చూద్దాం. 2 నిమిషాలు అవుతే ప్రార్థన అయిపోతుంది. అనేక సార్లు ఆలయంలో కూడా ప్రార్థన చేయండి అంటే 2 నిమిషాలు పలోమని ఎత్తారు, దిగిపోయింది. అంటే ఫ్లైట్ ఇట్లా ఎత్తి టాక్సింగ్ అయ్యి మరలా డ్రాప్ అనమాట. ఏం ప్రయోజనం? యూ హ్యావ్ టు ప్రే. నిజంగా నీ భారం ఎంత ఉందో ఆయన వైపు. తెలుగులో ఏముందా మాట చదవండి. మన దేవుడైన యెహోవా మనల్ని కరుణించు వరకు. మర్సీ. దేవుడు కరుణించేంత వరకు చూడగలుగుతున్నామా? మరలా చెప్తున్నాడు, దేవుడు చెప్తున్నాడు, ఆయన వైపు చూడు, నా వైపు చూడు అని దేవుడు చెప్తున్నాడు. ఆయన చూపు మన పైన ఉందంట, కానీ ఇక అంటున్నాడు ఆయన కరుణించేంత వరకు చూడు. డోంట్ రష్. దేవా నీ చిత్తం ఏంటి ప్రభువా? నీ తలంపులు ఏంటి ప్రభువా? నీ ఉద్దేశం ఏంటి ప్రభువా? మన జీవితంలో ఏం జరుగుతుందో దేవుడు ఎరిగి ఉన్నాడా లేడా? చెప్పాలి. ఎరిగొన్న దేవుడు మన జీవితంలో పరిష్కారం ఏంటో ముందుగానే నిర్ణయించున్నాడా లేదా? నిర్ణయించున్నాడు. కానీ నీవు ఆయన వైపు చూడకపోతే ఎలాగ నీకు అందిస్తాడు? ఎందుకంటే అక్కడ ఏం చెప్తున్నారు? ఆయన చెయ్యి అందించాలంట, ఆయన కరుణను అందించాలంట. హీ హాస్ టు షో యు మర్సీ. ఇదిగో నీకు ఈ విషయంలో ఈ సహాయం కావాలి. దేవుని వాక్యంలో చూస్తానండి, కీర్తన 127 1వ వచనము. యెహోవా ఇల్లు కట్టించిన ఎడల కట్టువాని ప్రయాస వ్యర్థమే. యెహోవా పట్టణాన్ని కావలి కాయన ఎడల కావలి కాసే ప్రయాస వ్యర్థమే. మెలుగుగా ఉంటాం వ్యర్థమే. నువ్వు పొద్దుటే లేచి ఎంత కష్టపడినా కూడా ఆయన చేయకపోతే వ్యర్థమే. నువ్వు ఎంత సంపాదించినా కూడా ఆయన భద్రపరచపోతా, నువ్వు కలిగిందంతా గాల్లోకి పోయినట్టే. ఎందుకు ఆయన వైపు చూడాలి? ఆయన దిక్కు, ఆయన మాత్రమే మేలు చేస్తాడు. అందుకని కీర్తన 121 Psalm verse 1. కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును? యెహోవా వల్లనే. ఆగండి, ఎక్కడి నుండి వచ్చును? మీకు సహాయం ఎక్కడి నుండి వస్తుంది? మీ జీవితంలో కార్యం ఎవరు చేస్తారు? నిశ్చయంగా మనుషుల ద్వారా దేవుడు చేస్తాడు, కానీ చేయాల్సింది దేవుడే, మనుషుడు కాదు. ఏ మనుషుడికి ఇంకోటి సహాయం చేయాలని బుద్ధి రాదంట, ఆ బుద్ధి కలిగించేది దేవుడే.
మనుషులు ఎవరైనా మీకు సాయం చేస్తే మొదటి దేవుడిని థ్యాంక్స్ చెప్పండి, తర్వాత మనుషుడికి థ్యాంక్స్ చెప్పండి. టెల్ దెమ్ థ్యాంక్ యూ, డోంట్ ఫర్గెట్ టు టెల్ దెమ్, బట్ దెన్ ఫస్ట్ గాడ్. దేవా, ఈ మనిషి ద్వారా నాకు సాయం పంపించావు, వందనాలు. ఆ మనిషికి థ్యాంక్ యూ చెప్తాను. కారణం ఏంటంటే దేవుడు నిన్ను ప్రేరేపించాడు, చెప్పింది ఆయన, కానీ నువ్వు నమ్మకంగా తీసుకొచ్చి ఇచ్చావు, థ్యాంక్ యూ. నువ్వు నమ్మకంగా నన్ను ప్రేమించి, నన్ను గౌరవించి, దేవుడి మాటను విలువగించి నాకు ఇచ్చావు, వందనాలు, థ్యాంక్ యూ. యూ నీడ్ టు టెల్ థ్యాంక్స్. గ్రేట్ఫుల్ హార్ట్. ఎక్కడి నుండి వస్తుందంట మన సహాయము? దేవుని యొద్ద నుండి వస్తుందంట. చదవండి ఇంకా. యెహోవా వలననే నాకు సహాయము కలుగును. ఆయన భూమి ఆకాశములను సృజించిన వాడు. ఆయన ఎవరంట? భూమి ఆకాశము సృజించిన వాడు నీకు సహాయం ఇస్తాడంట. ఆయన సహాయం కావాలా? నువ్వు ధనవంతుడు అనుకున్నా ఆ వ్యక్తి సహాయం కావాలా? మెనీ టైమ్స్ we don't understand the reality of God's word. దేవుని వాక్యంలో ఉన్న సత్యాన్ని గ్రహించుకోకుండా we are logic people. ఎప్పుడు తినదన్న ఫలం తిన్నదారు ఉండే లాజిక్ పీపుల్. ఇది ఎట్లా, అది ఎట్లా, ఇది ఎలా జరుగుతుంది, అది ఎలా జరుగుతుంది. దేవుని వాక్యం చెప్తాడండి, ఆయన పలికాడా ఆయన చేస్తాడంట. ఎక్కడ ఈ మాట చాలా చక్కగా ఉంటుంది. కీర్తనలో 62:11 ఒకసారి చదువుదామా. బలము తనదని ఒక మారు దేవుడు సెలవిచ్చెను. బలము తనదని దేవుడు ఒక్క మారు సెలవిచ్చెను. 2 మార్లు ఆ మాట నాకు వినబడెను. ఏంటంట? ఆయన ఒక్కసారి చెప్తే 2 సార్లు అదురుతుందంట. ఎందుకంటే ఆయన బలం కలిగిన దేవుడు. మనం ఒక్కసారి కాదు 10 సార్లు చెప్పినా ఇంకోటికి అర్థం కాదు. అనేక సార్లు మనం ఒక్కసారి చెప్తే ఏంటి కానీ దేవుడు ఒక్కసారి చెప్తే 2 సార్లు అదురుతుందంట. ఏంటి 2 అవుతూ ఎందుకు? ఆయన మాట అలాంటిది. ద వర్డ్ హ్యాస్ పవర్. ఆ వాక్ కార్యాన్ని క్రియని జరిగిస్తుందండి. ఆయన వైపు ఎందుకు చూడాలి అనేటప్పుడు ఈ కీర్తన చాలా బాగుంటుంది. ఒక్కసారి ఈ కీర్తన తిప్పుతాను. 113 Psalm verse 1-9. యెహోవాను స్తుతించుడి, యెహోవా సేవకులారా ఆయనను స్తుతించుడి, యెహోవా నామమును స్తుతించుడి, యెహోవా నామాన్ని స్తుతించండి. ఇది మొదలుకొని ఎల్లకాలము యెహోవా నామమును సన్నుతింపబడును గాక. సూర్య ఉదయము మొదలుకొని సూర్యాస్తమము వరకును యెహోవా నామము స్తుతినొందదగినది. యెహోవా అన్యజనులందరి ఎదుట మహోన్నతుడును, ఆయన మహిమ ఆకాశ విశాలమున వ్యాపించి ఉన్నది. ఉన్నతమందు ఆసీనుడైన మన దేవుడైన యెహోవాను పోలి ఉన్న వాడెవడు? ఆయన భూమి ఆకాశములను వంగి చూడని అనుగ్రహించుచున్నాడు. ప్రధానులతో తన ప్రజల ప్రధానులతో వారిని కూర్చుండబెట్టుటకై ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు. ఎక్కడి నుండి ఎక్కడ లేపుతాడంట? నేల నుండి దరిద్రులు, ఇంకా అందరి ద్వారా ఇంకా అయిపోయాడు, చేతకాని వాడు, ప్రయోజనం లేని వ్యక్తి. ఈ దరిద్రుల్ని తీసి ప్రధానులతో కూర్చొని పెడతాడంట. ఆయన ప్రధానులతో ఆయన హెచ్చిస్తాడంట. చదవండి. పెంట కుప్ప మీద నుండి బీదలను పైకెత్తువాడు. బీదల్ని పైకెత్తుతాడంట. చదవండి. ఆయన సంతులైన దానిని ఇల్లాలుగాను, కుమారులు సంతోషం గల తల్లిగాను చేయును. యెహోవాను స్తుతించుడి. నమ్మిన వారు బిగ్గర స్తోత్రాలు చెప్పండి. ఆయన స్తుతించాలండి. అనేక సార్లు మనం ఆయన వైపు చూస్తాము, మూర్ఖత్వము అని లోకం అంటదండి. కానీ విశ్వాసం ఎప్పుడు చెప్పేది ఆయన వైపు చూడు, ఆయన వైపు చూడు. అనేక సార్లు దేవుడు మౌనంగా ఉంటాం, మనకు అర్థం కాదు. వై ఈజ్ గాడ్ సో సైలెంట్? ఆయన వైపు చూస్తున్నాను, దేవుడు ఏంటి మౌనంగా ఉన్నాడు, దేవుడు ఏంటి జవాబు అవట్లేదు. ఐఎమ్ సో మచ్ డెస్పరేట్ ఫర్ ద విల్ ఆఫ్ గాడ్. వై డోంట్ ఐ గెట్ ఆన్సర్? నాకు జవాబు రాదేంటి? నా ప్రార్థనకి జవాబు రావట్లేదేంటి? నేను ఇంత ఉపవాసం, నా జవాబు రావట్లేదేంటి? దేవుడి వైపే చూస్తున్నాను, దేవుడు చూడట్లేదేంటి? వాడు జ్ఞాపకం చేసుకోండి. దేవుని మౌనము ఇట్ ఈస్ నాట్ నో ఆన్సర్. ఈ మాట మరలా కొంచెం అర్థమయ్యేలా చెప్పాలి. దేవుడు మౌనంగా ఉంటాము, ఆయన జవాబు ఇవ్వకపోవటం కాదు. అనేక సార్లు ఆయన మౌనమే మనకి జవాబు. ఈ మాట అర్థమైందా? హిమ్ బీయింగ్ క్వైట్ ఇస్ నాట్ హిమ్ గివింగ్ నో ఆన్సర్. హిమ్ బీయింగ్ క్వైట్ ఇట్ సెల్ఫ్ ఇస్ అన్ ఆన్సర్. సింపుల్గా అర్థమయ్యేలా చెప్తా. అనేక సార్లు వివాహాల్లో మేము చెప్తాము, ఎవరికన్నా ఆటంకం ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి, ఏదైనా న్యాయమైన ఏదైనా లోపాలు ఉంటాయి, తెలియజేయండి, ఇప్పుడే తెలియజేయాలి, లేకపోతే ఎప్పటికీ తెలియజేయకూడదు. ఎవరికన్నా ఆటంకాలు ఉన్నాయా చేతులు ఎత్తండి అంటే సైలెంట్గా ఉంటారు. అంటే మౌనం ఏంటంట? అంగీకారానికి సాదృశ్యం అంట. అంటే విచ్ మీన్స్ ఈవెన్ ద సైలెన్స్ ఇస్ అన్ ఆన్సర్. సో వెన్ ఎవర్ యూ సే గాడ్ ఇస్ సైలెంట్, బిలీవ్ దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ అన్ ఆన్సర్.
ఎందుకంటే మన దేవుడు కునికండి నిద్రపోని దేవుడు, నోరుండి మాట్లాడే దేవుడు, మౌనంగా ఉండే దేవుడు కాదు. ఇంకో మాట చెప్పాలంటే ఆయన మాట్లాడతాడు. అలాగ మాట్లాడలేదంటే మాట్లాడలేని మోగోడు కాదు. ఆయన మాట్లాడటానికి ఇష్టం లేదు. హీఈస్ నాట్ యాక్సెప్టింగ్. లేకపోతే కొన్నిసార్లు ఈ సేయింగ్ జస్ట్ వెయిట్, చూద్దాం, వెయిట్, ఆ సమయం ఇంకా రాలేదు. మనం అనేక సార్లు కంగారు పడుతూ ఎగురుతూ ఉంటామన్నట్టు. దేవుడు అంటాడు, వెయిట్, నా వైపు చూడు, నీ దృష్టి అంతా నా వైపు పెట్టు, నేను చెప్తా. మత్తయి సువార్త 11:6 ఒకసారి చదువుతానండి. మరియు నా విషయమై అభ్యంతర పడనివాడు ధన్యుడు అని ఉత్తరమిచ్చెను. ఏంటంట? నా విషయమై అభ్యంతర పడనివాడు ధన్యుడు. ఎవరి విషయమై? యేసు ప్రభు విషయమై. ఈ మాట కొంచెం రియాలిటీ అండి. ఈ మాటతో నేను ముగిస్తున్నాను. చాలామంది దేవుని మీద అభ్యంతర పడుతున్నారు, అంటే దేవుని మీద అలుగుతున్నాం. కరెక్టా? దేవుడిని తిట్టుకుంటున్నాం. చాలామంది ఆలయానికి వస్తాం మానేస్తారు. ఎందుకు తెలుసా? నేను ప్రార్థన చేశాను, దేవుడు ఏడి, దేవుడు జవాబుడే, దేవుడు ఉంటే ఎందుకు జరగాలి, దేవుడు ఏడే. దేవుడు మీద అలిగే రకాలు. ఈరోజు మాటలు చెప్పాలంటే దేవుడు అంటున్నాడు, నా మీద అలగనోడు ధన్యుడు. ఎందుకంటే అలిగే వాళ్ళు ఎక్కడ చూసినా కనబడతారు. మనుషుడు బుద్ధి అది. నా మీద అలిగినోడు నాశనం అయిపోతాడని దేవుడు చెప్పలే. అలగనోడు ధన్యుడు అంటే అదే ఒక ధన్యత్వం, అదే బ్లెస్సింగ్. దట్ ఈస్ బెటర్. ఏంటి ఆ మాట? యేసుప్రభు ఎందుకు చెప్తున్నాడు ఆ మాట? అంటే నిజంగా ఒక మాట చెప్పాలంటే ఈ ఆత్మీయ పోరాటంలో విశ్వాసులు అని పిలబడుతున్న మనందరికీ లైఫ్లో ఏదో ఒక పాయింట్లో, ఏదో ఒక విషయంలో, ఏదో ఒక స్థాయిలో దేవుని మీద అలిగే పరిస్థితులు వస్తాయి. ట్రూత్ బి టోల్డ్, ఇంతకాలం నేను ప్రార్థన చేశాను, దేవుడు ఏం చేయడే. ఇంతకాలం ప్రార్థన చేశాను, గర్భం తెరవడే. దేవుడు ఇదేడే? దేవుడు నిజంగానే ఇస్తాడంటావా? వాగ్దానం ఇచ్చాడు, కానీ గర్భం అవడే ఇస్తాడంటావా? లేదు, దేవుడు చెప్పాడే నాకు పెళ్ళి అవుతాను, ఈ సంవత్సరమే అనుకున్నాను. దేవుడు చెప్పలే ఈ సంవత్సరం, వీళ్ళు అనుకున్నారు. కానీ దేవుడు వివాహం అవుతాడని చెప్పాడు, ఇంకా జరగలేదే. యు హ్యావ్ హండ్రెడ్స్ ఆఫ్ రీజన్స్ టు బ్లేమ్ గాడ్. ఎందుకంటే నువ్వు అనుకున్నప్పుడు, నీవు అనుకున్న విధానంలో నువ్వు చేసుకున్నది, నీవు దేవుని చిత్తం అనుకుని ఊహించుకుని నీ కంగారులో నువ్వు నిర్ణయించుకున్నది, యు ఆర్ బ్లేమింగ్ గాడ్. అనేక సార్లు మనకి ఇబ్బందులు కలుగుతాయి. కొన్నిసార్లు దేవుడు అంటాడు, ఇదిగో ఈ సంవత్సరంలో నిజంగానే చేస్తాను అంటే దేవుడు నిజంగానే చెప్పుంటాడు ఆ మాట. నిజంగానే ఆ మాట రిలీజ్ అయి ఉంటుంది. కానీ సంవత్సరంలో చేస్తానని అంటే సంవత్సరం ప్రారంభంలోనే కష్టాలు కలుగుతాయి. లేకపోతే ఇప్పటికి 6 నెలల్లో. ఎందుకంటే ఈ సంవత్సరంలో దేవుడు వాగ్దానం చేసింది చాలా. కానీ ఇప్పుడు వెళ్ళే విధానం చూస్తూ ఉంటే దేవుడు ఏమో చేస్తానన్నాడు, ఇప్పుడున్న పరిస్థితులు ఏమో ఇలా ఉన్నాయి. దేవుడు ఎక్కడ చేస్తాడు? దేవుడు చేస్తానన్నాడు, కానీ ఇప్పుడున్న పరిస్థితి వస్తే ఉన్నది కూడా పోయేలాగా ఉంది. దేవుడు చేస్తున్నాడా? దేవుడు మార్గంలో ఉన్నానా? యు సీ, ఇట్ టేక్స్ ఫెయిత్. దేవుడు అంటున్నాడు, నా విషయమై అభ్యంతర పడనివాడు ధన్యుడు. ఎందుకంటే అఫెన్సెస్ విల్ షూర్లీ కమ్. ఎవరైనా సరే నాకు ఎప్పుడు అఫెన్స్ రాలేదంటే, ఒకటి, యు ఆర్ ఎ బేబీ క్రిస్టియన్. లేకపోతే రెండోది, యు ఆర్ నాట్ ఎట్ ఆల్ ఎ బిలీవర్. నువ్వు తప్పుదారిలోనే ఉన్నావు. అనేక సార్లు మనం అలా ఉన్నప్పుడు బైబిల్లో ఒక మంచి ఎగ్జాంపుల్ ఉంటుంది. దీని విషయం నేను ఆలోచించినప్పుడు ఒక మంచి ఎగ్జాంపుల్ బైబిల్లో యేసు ప్రభు ఈ మాట చెప్పినప్పుడు ఎందుకు చెప్తాడో మీకు అర్థమవుతుంది. యోహాను ఏలి ఆత్మ ద్వారా నింపబడిన వ్యక్తి, యాజకుడు కుమారుడు, ఘనమైన వ్యక్తి. అలాంటి రీతిగా దేవుని సన్నిధిలో పెరిగిన బిడ్డ ప్రవచన రీతిగా యేసు ప్రభుని చూసుకుని, ఇదిగో లోక పాపము మోసుకుని పోయే గుర్ర పిల్ల అని పాయింట్అవుట్ చేయగలిగిన వ్యక్తి. ఎవరు చెప్పలే, దేవుని ఆత్మ ద్వారా నింపబడి చెప్పగలిగిన వ్యక్తి. అదే రీతిగా యేసు ప్రభుకే బాప్తిజం ఇచ్చిన వ్యక్తి. నీ పాదాలు ముడతడం కూడా నాకు అర్హత లేదు అని చెప్పిన వ్యక్తి. అంటే ద వన్ హూ వాజ్ ఫిల్డ్ బై బర్త్ విత్ ద స్పిరిట్ అండ్ ద వన్ హూ న్యూ జీసస్, ద వన్ హూ న్యూ ద రెవల్యూషన్. ఇన్ఫ్యాక్ట్ యేసు ప్రభు దగ్గర శిష్యులు చాలామంది యోహాను ద్వారా తరబిదైన వాళ్ళు తెలుసా. యోహాను తరబిచ్చేసిన శిష్యులు, ఇదిగో ఆయన వెంబడించు పంపించాడు. కానీ అలాంటి యోహానే కష్టంలో ఉన్నదప్పుడు, ఎప్పుడు? హేరోదు ద్వారంగా అరెస్ట్ చేయబడ్డాడు. హేరోదు ద్వారంగా అరెస్ట్ చేయబడి జైల్లో ఉన్నాడు. ఆ ఖైదీల వెనకాల ఉన్నదప్పుడు ఆయనకి ఏమైందో మనకు తెలియదు, బైబిల్ ఎక్కువగా వివరించలేదు. కానీ మొత్తానికి ఆయన అడిగిన ప్రశ్నలు చూస్తామంతా కొంచెం ఊహించవచ్చు. ఏంటి, నిజంగా ఆయనే అంటావా? నేను జైల్లో ఉన్నా, నన్ను చూస్తాను కూడా రాలేదే. యేసుప్రభు యోహాను దగ్గరికి వెళ్ళాడా? ఆయన సొంత కజినే కదా. చూస్తానికి వెళ్ళాడా? లేదే.
కానీ యేసుప్రభు గురించి ఏం వింటున్నాడు? ఆయన పాపలతో కూర్చొని డిన్నర్ చేస్తున్నాడంట, సెలబ్రేషన్లు చేసుకుంటున్నాడంట. ఎందుకంటే ఆయన శిష్యులు అడగలేదు యోహాన్ శిష్యులు అడగలేదు యేసుప్రభుని. ఏమన్నారు? యోహాన్ శిష్యులు అయితే ఉపవాసంలో ఉన్నారు. పరిశీలనలు అడుగుతారు, ఓ యోహాన్ శిష్యులు అయితే ఉపవాసంలో ఉన్నారు, మీ శిష్యులు ఏంటయ్యా పండగ చేసుకుంటా, బొంకుంటా, ఎంజాయ్ చేసుకుంటా, పార్టీ చేసుకుంటా ఉన్నారంటే ఏమంటాడు యేసుప్రభు? ఉండు, ఒక టైం వస్తుంది. నేను మధ్యలో ఉన్నప్పుడు ఎట్లా పార్టీ చేసుకుంటాను, నేను పోయే టైం వస్తుంది. పోయిన తర్వాత అప్పుడు వాళ్ళు కూడా ఉపవాసం ఉంటారులే. ఆ టైం చూస్తే యోహాను చెరసాలలో ఉన్నాడు, ఆ మాటలు రావా? బాగానే తెలుసు అన్ని. యోహాన్ కూడా ఎక్కడో ఒక ప్రశ్న వచ్చింది. అప్పటికే ఈయనే లోక పాపము మోసుకుని పోయే గొర్రె పిల్ల అని చెప్పిన వ్యక్తి, ఇదిగో నేను నీటితో బాప్తీసం ఇస్తాను, నిన్న పరిశుద్ధాత్మతో అగ్నితో బాప్తీసం ఇస్తాడు అని చెప్పిన వ్యక్తే యేసుకి మాటను పంపించాడంట. ఆ మాట ఏంటో చదువుతామా? మత్తయి సువార్త 11:3. రాబోవాడవు నీవేనా, మేము మరి ఒకని కొరకు కనిపెట్టవలనా. ఏంటంట? మెస్సయ్య నువ్వేనా? వస్తాడని చెప్పినాడు నువ్వేనా? ఎందుకంటే నీకులా కనిపిస్తలేదే, ఎందుకంటే నేను ఎక్స్పెక్ట్ చేసిన వాడిలాగా నీ కనబడతలేదే. అనేక సార్లు మనం అనుకునే రీతిగా యేసుప్రభు కనబడతాడా? మనం అనుకునే రీతిగా దేవుడు సహాయం చేస్తాడా? నువ్వు అనుకునే రీతిగా దేవుడు నీ పక్షాన్ని నిలబడతాడు అనుకుంటే ఆ రీతికి నిలబడతాడా? అనేక సార్లు మనం అనుకుంది దేవుడు చేయడు. దేవుడు ఎందుకు నన్ను తప్పించలే, దేవుడు ఎందుకు చేయలేదు, దేవుడు ఎందుకు జరిగించలే. యోహాను కూడా ప్రశ్న ఉండొచ్చు, మరి ఎందుకు నేను లోపటున్నా, మరి ఎందుకు ఇన్ని అద్భుతం, చచ్చినోడు లేపినోడు, ఇంత గొప్ప కార్యాలు చేయను, నన్ను ఎందుకు ఏం చేయలే? అసలు చూస్తా కూడా రాలేదే. వి డోంట్ నో వాట్ ఈస్ ఎక్స్ప్లెనేషన్, బట్ వాట్ ఎవర్ హీ హ్యాడ్ ఎ డౌట్. ఆ మానవ స్వభావం ఎలా చూపిస్తుంది? రానున్నవాడు నువ్వు, ఆర్ యూ ద వన్ కమింగ్ ఆర్ డు వి లుక్ ఫర్ అనదర్? ఇంకొకరి కొరకు చూడాలా? ఎందుకంటే నువ్వు నేను అనుకునేది నా ముందు కనబడతలేదు, నువ్వేనా? ఆ సమయంలో యేసుప్రభు ఏం చెప్తున్నాడు? జవాబు చదువుతారా అండి? యేసు వారిని చూసి మీరు వెళ్ళి విన్న వాటిని, మీరు ఇక్కడ ఏం వింటున్నారు? మీరు వినేది, కన్న వాటిని మీరు ఇక్కడ ఏం చూస్తున్నారు? మీరు చూసేది యోహానుకు తెలుపుడి, యోహానికి తెలియజేయి. అందుకే వినుట వలన విశ్వాసం అంటే. ఆయన చెరసాలలో ఉన్నాడు, బయట ఏం జరుగుతుందో తెలియట్లే. ఎందుకంటే ఆయన నొప్పి బాధలో ఆయనకు వచ్చి ఆయన చచ్చిపోతున్నాడని తెలిసింది. ఎందుకంటే నా పని అయిపోయింది, నన్ను ఇక్కడ చంపేస్తాడు. కానీ ఇక్కడ ఏంటి? నేను ఎదురు చూస్తున్న మెస్సేజ్ ఆయనేనా? నేను ప్రవచించిన వ్యక్తి ఆయననా? అడుగుచున్నాడు. ఆయన పరిస్థితి అలాగా ఉంటుంది. హీఈస్ ద వన్ హూ ఎండోర్స్ జీసస్. ఈయనే అని చెప్పిన వ్యక్తి డౌట్, ఆయనేనా అంటే యేసుప్రభు ఏమంటున్నాడు? మీరు విన్నది, మీరు చూచినవి. ఇక్కడ నేను మాట్లాడే ఈ మాటలు, మీరు ఏదైతే విన్న మాటలు, నేను ఇక్కడ చేసిన కార్యాలు, మీరు ఏదైతే చూసిన కార్యాలు వెళ్ళి తెలియజేయండి. చెప్పండి, చదవండి. గుడ్డివారు చూపు పొందుచున్నారు, గుడ్డివారు చూపు నొందుచున్నారు, కుంటివారు నడుచుచున్నారు, కుష్ఠరోగులు శుద్ధులగుచున్నారు, చెవిటివారు వినుచున్నారు, చనిపోయిన వారు లేపబడుచున్నారు, బీదలకు సువార్త ప్రకటింపబడుచున్నది. ఎల్లు చెప్పు. ఆయనకి ఏమన్నా నేనే మెస్సయ్యాని అని యేసుప్రభు జవాబు ఇచ్చాడా? ఆయన చేసే కార్యాలు చెప్తున్నాడు. దాని తర్వాత యేసుప్రభు జవాబు ఏంటి? చదవండి. మరియు నా విషయమై అభ్యంతర పడని వాడు, అప్పుడు చెప్తున్నాడు కంటిన్యూషన్. ఇదిగో కన్ఫర్మ్ నేనే, చేసేది చెప్పండి. దాని తర్వాత నా విషయమై అభ్యంతర పడని వాడు ధన్యుడిగానే ఉండయ్యా. డౌట్ రానవద్దు. అనేక సార్లు వి ఎక్స్పెక్ట్ గాడ్ టు మూవ్ ఇన్ సర్టన్ డైరెక్షన్. ఎందుకంటే చాలా మందికి ఈరోజు ప్రశ్న, దేవుడు అంటే నాకు ఎందుకు ఈ యాక్సిడెంట్ అవ్వాలి? నేను దేవుని చేతుల్లో ఉన్నానంటే నాకు ఎందుకు ఈ నష్టం జరగాలి? నా వ్యాపారంలో ఎందుకు ఈ నష్టం రావాలి? నేను ఎందుకు ఈ రీతిగా మోసపోవాలి? నా తల్లికి ఎందుకు ఇలాగ అనారోగ్యం రావాలి? నా కుటుంబంలో ఇలాగ ఎందుకు నష్టం రావాలి? నాకు ఎందుకు ఈ కష్టం రావాలి? యూ హ్యావ్ ఎనఫ్ ఆఫ్ రీజన్స్. ఇఫ్ హి ఈజ్ గాడ్, వై దిస్ షుడ్ హ్యాపన్ టు మీ? కానీ దేవుడు చెప్పేది ఒకటే, ఆయన వైపు చూడు. లుక్ అంటు మీ. ఎందుకంటే లుక్ అంటు మీలో ఫస్ట్ మాట చూస్తే, మీకు ఇందాక ఇచ్చిన ట్రాన్స్లేషన్ ఆయన వైపు ఫోకస్. రెండో మాటకి ట్రాన్స్లేషన్ చూస్తే అది లుక్ అంటు మీది. రెండో ట్రాన్స్లేషన్ చూస్తే ఆయన మీద మాత్రమే ఆధారపడతాం. దేవుడు అంటాడు, నా మీద మాత్రమే ఆధారపడు. హీరోస్ ఆఫ్ ఫెయిత్ బైబిల్లో చూస్తే, విశ్వాస వీరులు చూస్తే, కష్టాలు నష్టాలు రాని వారు ఎవ్వరూ లేరు. అందరికీ పోరాటాలు వచ్చాయి, అందరికీ కష్టాలు వచ్చాయి, కానీ వారు ఒకటే, విశ్వాసముతో వారు జీవించారు. వి వాక్ బై ఫెయిత్, నాట్ బై సైట్. వెలి చూపుని బట్టి కాక విశ్వాసం ద్వారా బ్రతుకుతాము, విశ్వాసం ద్వారా నడుస్తాము.
చివరికి ఈ మాట చూస్తుంది దాని ప్రారంభం నుండి చెప్తున్న ఈ వాక్ చూద్దాము. కీర్తనలు 34:19. నీతివంతునికి కలుగు ఆపదలు అనేకములు, నీతిమంతులకి కలుగు ఆపదలు అనేకములు, వాటి అన్నిటిలో నుండి యెహోవా వానిని విడిపించును. వాటి అన్నిటిలో నుండి యెహోవా వానిని విడిపించును. నీతిమంతుడికి కలుగు ఆపదలు, నీతిమంతుడికి కలిగే ఆపదలు అనేకములు. ఈరోజు నీవు నీతిమంతుని బట్టి నాకు ఎందుకు ఈ కష్టం జరిగింది, నేను దేవుడిని నమ్ముకుని దేవుని కొరకు యథార్థంగా బ్రతుకుతున్నాను, నాకు ఎందుకు ఈ నష్టం జరిగింది అంటామేమో. దేవుడు అంటాడు నష్టాలు వస్తాయి, కష్టాలు వస్తాయి. యూ విల్ హ్యావ్ పర్సిక్యూషన్స్, యూ విల్ హ్యావ్ టఫ్ టైమ్స్, నీకు పోరాటాలు ఉంటాయి. కానీ దేవుడు అంటాడు నేను నీ దేవుణ్ణి, నేను నిన్ను అన్నిటిలో నుండి తప్పిస్తా. అనేక సార్లు మనం గత ఆదివారం వాక్యం గుర్తుంటే గొర్రెల్లాగా తప్పిపోతూ ఉంటాం. ఎందుకంటే ప్రతి గొర్రె తప్పిపోతుంది. ఒక్క గొర్రె మాత్రం తప్పిపోతాం కదా. 99 గొర్రెలో ఒక గొర్రె, 100 గొర్రెలో 99 ఉండి ఒక తప్పిపోయింది అనుకుంటాం మేము. నో, ఒక్కొక్కసారి ఒక గొర్రె తప్పిపోతుంది. కానీ తప్పిపోయిన ప్రతిసారి వెతికి రక్షిస్తానికి కాపర్లాగే దేవుడు మన కొరకు వస్తున్నాడంట. మనం ఇక్కడ ఉన్న వారి అందరం ఈరోజు ఒకేసారి తప్పిపోయి లేమేమో, కానీ ఇందులో ఎంతమంది మనకు తెలియదు. కానీ తప్పిపోయిన వారు సహాయం లేక అర్థం కాక దేవుడు ఉంటే ఇందుకు జరగాలి ఒక రకము, ఇంక దేవుడే లేడని ఇంకో రకము, దేవా నాకు సహాయం చేయంటూ మనుషులను ఎత్తుకున్నది ఇంకో రకము, దేవా నాకు సహాయం చేయని ప్రార్థన చేస్తూనే వారి శక్తి వారి బలము నేను ఎలా బయటకు వస్తానా, నేను ఎలా మేనేజ్ చేస్తానా, హౌ ఐ కెన్ డీల్ థింగ్స్, వారు కుయిప్తిని బట్టి వారు బ్రతుకుతానికి చూస్తారు. కానీ దేవుడు వాక్యం ఒకటే తెలియజేస్తుంది, దేవుని వైపు చూడు, లుకింగ్ అంటూ జీసస్ ద ఆథర్ అండ్ ఫినిషర్. మన విశ్వాసానికి ప్రారంభమైన అంతమైన ఆయన బట్టే బ్రతుకుతున్నాం. ఎట్టి పరిస్థితిని ఎట్టి పోరాటమైనా ఆయన వైపు చూడు, ఆయన వైపు చూడు. ఈరోజు మీరు చెప్పుకోవాలండి, ఆయన వైపు చూడు. ఎందుకంటే దేవుడు అక్కడ తెలియజేయబడుతుంది, కష్టము నష్టము పోరాటాలు ఎన్ని వస్తాయి, కానీ వచ్చినప్పుడు ఏం చేయాలో చాలా చక్కగా ఉంది. వేగంగా ఈ వచనాల్లోకి వెళ్తాం. ఈ యాకోబు పత్రిక 5:13 చదువుదామా. మీలో ఎవరికైనాను శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చేయవలెను. అతడు ప్రార్థన చేయాలి. ఎవరికి ప్రార్థన చేయాలి? దేవునికి ప్రార్థన చేయాలి. శ్రమలో ప్రార్థన చేయి. ఇంకా ఎవరికైనాను సంతోషము కలిగినా అతడు కీర్తనలు పాడవలెను. కీర్తనలు పాడని. శ్రమ ఉందా? ప్రార్థన చేయి. సంతోషం ఉందా? కీర్తన పాడు. తెస్సలోనికీయులకు రాసిన 1 పత్రిక 5:17 ఏంటి? ఎడతెగక ప్రార్థన చేయి. ప్రే వితౌట్ సీజింగ్. ఈరోజు మనం ఎంతో మంది ఎడతెగని ప్రార్థన లేదు. దేవుడు అక్కడ చూస్తానంటే ఆయన మాత్రమే నమ్మాలంట. ట్రస్ట్ హిమ్. ద వర్డ్ ట్రస్ట్ ఇస్ ద వర్డ్ బాటా. దట్స్ అ వర్డ్. ఆయన మాత్రమే నమ్మాలంట. ట్రస్ట్ హిమ్. ఈరోజు మనం ఏది చేసినా ఆయన నమ్మాలి. ఏది చేసినా నేను నమ్మాలి. హెబ్రీల కుర్రోళ్ళు అంటారు కదా, ఎవరు శద్రక్ మేషక్ అబ్దెగోలని పిలువబడే వారు, మా దేవుడు మమ్మల్ని రక్షించకపోయినను పర్వాలే, yet we trust in him. He is powerful enough to save us. ఆయన శక్తివంతుడు, సహాయం చేస్తాడు, నో డౌట్. కానీ మాకు సహాయం చేస్తాడో లేదో నాకు తెలియదు, అది ఆయన ఇష్టం. కానీ నేను మాత్రం ఆయన నమ్ముతున్నా. చెప్పగలుగుతారండి, దేవా నేను నిన్ను నమ్ముతున్నానయ్యా, ఏదేమైనా నేను నీ వైపే చూస్తున్నా, నేను నమ్ముతున్నా. ఈరోజు మీరున్న శ్రమలో, మీరున్న పోరాటంలో, మీకున్న ఆందోళనలో, ఆల్ ద ఫ్రస్ట్రేషన్స్, ఆల్ ద మిస్టేక్స్, ఆల్ ద వరీస్, ఆల్ ద స్ట్రెస్, గాడ్ ఈస్ సేయింగ్ లుక్ అంటు మీ. నా వైపు చూడు. దయచేసి మన కళ్ళు మూసుకున్నప్పుడు మనం దేవుని వైపు చూద్దామండి. ఎందుకంటే అనేక సార్లు ద ఫోకస్ ఇస్ అరౌండ్ పీపుల్. మన చుట్టూ ఉన్న ప్రజల వైపు, మన చుట్టూ ఉన్న వస్తువుల వైపు, మన చుట్టూ ఉన్న ఉద్యోగ పనులు, ఇటు వైపు. దేవుడు అంటాడు నా వైపు చూడు. బైబిల్ ఎక్కడ కళ్ళు మూసుకునే ప్రార్థన చేయడం లేదు. ద ఓన్లీ రీజన్ యు ఆర్ సపోజ్ టు క్లోజ్ యువర్ ఐస్ ఇస్ జస్ట్ ఫర్ యువర్ ఫోకస్, సో యూ కెన్ సీ గాడ్. ఎందుకంటే ఎంతో మంది మధ్యలో కళ్ళు మూసుకుంటాలో నీ ఆత్మ దేవుని వైపు చూస్తూ దేవా అని పిలుస్తానికి ఒక స్వతంత్రత. ఇట్ ఈస్ యూ బిలీవింగ్. దేవుని సన్నిధిలోకి నువ్వు వెళ్తున్నావు. నీవు కళ్ళు మూసుకుని ప్రార్థన చేస్తే చాలండి, నీ ప్రార్థన దేవుని సన్నిధిలో చేరుతుంది. యథార్థంగా ప్రార్థన చేస్తే నీతిమంతుల ప్రార్థన వ్యర్థంగా పోదండి. దేవుడు కాదని చెప్పడండి, దేవుడు త్రోసివేయడండి. నీవు నీతిగా బ్రతుకుతే, దేవుని కొరకు ఆశతో ఇష్టంగా దేవుని వాక్కు తగినట్టు బ్రతుకుతే, ఆయన మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు.
యథార్థంగా ప్రార్థన చేద్దామని నేను నీ వైపే చూస్తాను అయ్యా, నీ వైపే చూస్తాను ప్రభా, నీ వైపే చూస్తాను ప్రభా. ఐ లుక్ అంటు యూ లార్డ్, లార్డ్ ఐ లుక్ అంటు యూ లార్డ్. నన్ను బలపరచు, నన్ను బలపరచు, నాకు శక్తిని దయచి, నన్ను ఆదరించు, నన్ను లేవనెత్తు. ఐ లుక్ అంటు యూ లార్డ్ ఫాదర్. దేవా నన్ను లేవనెత్తి దేవా, ఈ చేతకాని పరిస్థితుల్లో నీ వైపే చూస్తున్నాను. నా దిక్కున ఆధారం నీవేనయ్యా. చెప్తామండి, దేవునితో చెప్తామండి, నీవు మాత్రమే నాకు సహాయం చేయగలిగిన దేవుడివి, నీవు మాత్రమే నన్ను బలపరచగలిగిన దేవుడివి, నీవు మాత్రమే నన్ను ఈ ఊపిలోండి బయటికి తీసుకురాగలిగిన దేవుడు, నీవు మాత్రమే నన్ను స్వస్థపరచగలిగిన దేవుడివి, నీవు మాత్రమే నన్ను ఆదరించగలిగిన దేవుడివి. కీర్తన 107, 2, 3 వచనాల్లో చాలా చక్కగా ఉంటుంది. యెహోవా వలన విమోచించబడిన వారు ఈ మాట పలుకుదురుగాక, విరోధుల చేతిలో నుండి ఆయన నన్ను విమోచించిన వారును, తూర్పు నుండి పడమటి నుండి ఉత్తరం నుండి దక్షిణం నుండి నానా దేశం నుండి ఆయనను పోగు చేసిన వారు ఈ మాట పలుకుదురుగాక. దేవుడే మన విమోచకుడు, దేవుడే మన విమోచకుడు. దేవా నాకు బలపరిచే దేవుడు నీవేనయ్యా, నన్ను లేవనెత్తే దేవుడు నీవేనయ్యా, నన్ను కాపాడే దేవుడు నీవేనయ్యా, నా శక్తి ఆధారము నీవే ప్రభువా. నీవు తప్ప నాకు సహాయం లేదు, నీవు తప్ప నాకు దిక్కెవ్వరు లేరయ్యా. యు ఆర్ మై స్ట్రెంగ్త్, యు ఆర్ మై సోర్స్. నా జీవం నీవే ప్రభువా, నీవు నన్ను జీవింపజేసే దేవుడు ప్రభువా. చెప్పండి దేవా, నీవే నీవే నీవే, నీవు మాత్రమే. పరిశుద్ధ ప్రేమల తండ్రి, నన్ను ప్రతి ఒక్కరు చూడు ప్రభా, ప్రతి ఒక్కరు నీ వైపు చూసినట్లుగా నువ్వు చూసే ప్రతి ఒక్కరు బలపరచబడతానికి, ప్రతి ఒక్కరు ఆదరించబడతానికి, ప్రతి ఒక్కరు లేవనెత్తబడతానికి, ప్రతి ఒక్కరు నీ కార్యం జరుగుతానికి సాయం తెచ్చు. ఎవరెవరైతే యథార్థంగా నీ సన్నిధిలో తగ్గించుకుంటూ ప్రార్థన చేశారు, ఎవరెవరైతే దీన హృదయంతో నీ సన్నిధిలో మొరపెట్టారు, ప్రతి ఒక్కరు నువ్వు ఆదరించి, ప్రతి ఒక్కరు నువ్వు లేవనెత్తి, ప్రతి ఒక్కరిలో నీ కార్యాన్ని జరిగించి, నీ ప్రేమను కనపరిచి, ఈ వాక్యం సెలవిస్తున్న రీతిగా రుచి చూచి ఎరగమని, నిన్ను రుచి చూచువారుగా, నీలో జీవించువారుగా, ఈ సాక్షులుగా బ్రతుకు దయచేయమని నజరేయుడైన యేసు నామములో అడిగి విడుచున్నాం తండ్రి, ఆమేన్. దైవం నీవయ్యా.